ఇయ్యాలంటే ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రం అంటున్నాం, ఆజాదీగా మాట్లాడుతున్నాం. మరిగా ఇదంతా ఎవల పుణ్యం? మన తాత ముత్తాతల పోరాటానికి దక్కిన ఫలితం. 79 ఏళ్ల కింద తెల్లోళ్ళ జెండా కిందికి దిగి మన 3 రంగుల జెండా మీదికి ఎగిరింది. అందుకే మన కోసం పానాలు పనంగా పెట్టి పోరాటం చేసిన వీరులను ఇయాల్టికి తలుచుకుంటున్నాం. అగజూడుర్రి, ఎర్రకోట మీద మోడీ సారు మూవనల జెండాను రెపరెపలాడిచ్చిండు. ఎర్రకోట మీద ప్రధానమంత్రి హోదాల 12వసారి జాతీయ జెండా ఎగిరేసిండు మోదీ సారు. ఎప్పట్లెక్కనే నెత్తికి తలపాగా చుట్టిండు. ఈసారి కాషాయం రంగు కోటేసుకున్నాడు సారు. రాగానే టకటక జెండా ఎగిరేసి సలాం కొట్టి జనగణమన వాడి అటెనక ఇక ముచ్చట సురువు చేసిండు. దేశ పబ్లిక్ కు సందేశం ఇచ్చిండు ప్రధానమంత్రి. దేశాన్ని ఎట్టట ముంగటికి నడిపియాలి, ఏమేం చేయాలి అన్ని తీర్ల చెప్పుకొచ్చిండు. గా అమెరికా అండ చూసుకొని చిడగత్తేశం ఎత్తున్న పాయల దేశం పాకిస్తాన్ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. పులకేసి లెక్క చేస్తాన ట్రంప్ తాతను కూడా పేరు చెప్పకుండానే అరుచుకున్నాడు. వాళ్ళు వీళ్ళు మన మీద సుంకాలు వేసుడేంది? తక్కువ రేటుతో మంచి సామాన్లు మనమే తయారు చేయాలి, దునియా మార్కెట్ నేలాలి అన్నాడు సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, దీపాల పండుగ నాటికి రాష్ట్రాలన్నిటితో మాట్లాడి పబ్లిక్ వాడుకునే సామాన్ల మీద జీఎస్టీ తగ్గించే ఎగురని చేస్తారట. ఇగిదిట్లుంటే ఈసారి 15 ఆగస్టుకు మళ్ళీ రికార్డు కొట్టిండు పీఎం సారు. 15 ఆగస్టు నాడు ఎర్రకోట కాడ ఎక్కువసేపు మాట్లాడిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిండు. పోయినేడు 98 నిమిషాలు మాట్లాడితే ఈసారి 103 నిమిషాలు మాట్లాడిండు. 2014 15 ఆగస్టుకు తొలతసారి ప్రధానమంత్రి హోదాల 65 నిమిషాలు మాట్లాడిండు సారు. ఇక అప్పటి సంధి ఏటికేడు ఇన్ని ముచ్చట్లు పెంచుకుంటా ఈసారి 103 నిమిషాలు మాట్లాడిండు. ఇంకో దిక్కు ఎప్పట్లెక్కనే మన ఆర్మీ జవాన్లు ఎర్రకోట కాడ కవాతు తీసిండ్రు. తీరొక్క తీర్ల విన్యాసాలు చేసిండ్రు. ఢిల్లీలో 15 ఆగస్టు పండుగ జోరుగా నడిచింది.